మహోన్నతుడ మహాగణుడ దేవా, నీకే కోట్లాది స్థుతులు స్తోత్రములయ్యా. దేవా, నాకు ఇచ్చిన ఇంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవా నీకే మహిమ తండ్రి. దేవా, నేను మాట్లాడుచుండగా నీ బూరగా మాత్రము తండ్రి ప్రభా నన్ను వాడుకుంటాయా. దేవా, మాకు ఏది అవసరమో దేవా అది మాట్లాడగల గొప్ప సమర్థవంతులు అయ్యా. ఆ చేతిగానే మమ్మల్ని నడిపించండి. గడిగడిగే సేవలు గ్రహించగల దగ్గర తప్పి ఒత్తిడికి దయచేయమని వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా మాతో మీరు ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే ఈ ప్రార్థనలను మరియు ఈ వాక్యం అంతటిలోనే మాకు తోడైంది నడిపించమని నేను చూపిస్తున్నామని వేడుకుంటున్నాను. ఆమేన్. ఈరోజు చూసినట్లయితే వాక్య భాగంలో ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి గోయింగ్ విత్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ అన్నమాట. క్రీస్తు యేసునందు విశ్వాసంతో ఎదుగుతుంది. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకున్నాము. ఎవరైనా విన్న వాళ్ళు మనకు కాల్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓకే. పొద్దున్న వారు మాటల్లో పోషణగా అంజూరపు చెట్టు వేలు మొదలుకొని ఎండిగా చూసి ఒకసారి దీనికంటే ముందు మార్కు సువార్త అదే 11వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు నేను చదువుతాను. మరునాడు వారు బెతనీ నుండి వెలుచుండగా ఆయన ఆకులు కదా ఒక అంజూరు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏదైనా దొరుకునేమో అని వచ్చాను. దాన్ని ఎదుగు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఎందుకు కనబడలేదు. ఎలాగా అది అంజూరపు పండు కాలము కాదు. అందుకైనా ఇక మీదుగా ఎన్నటికీ మీ పండు ఎవరు తినకుందురుగాక అని చెప్పారు. ఇది ఆయన శిష్యులు వెళ్ళారు. ఓకే, ఈ వాక్యంలో నుంచి అబ్జర్వేషన్ అసలు ఏం గమనించాము, ఏం గ్రహించాము అనేది ఒకసారి చూద్దాం. మనం అందరం చూస్తున్నాము, ఇక్కడ ఒక స్ట్రేంజ్ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఫస్ట్ అంజూరపు చెట్టు మనందరికీ కనపడుతుంది. ఇక్కడ అంజూరపు చెట్టు ఎలా ఉన్నదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అక్కడ ఆకులు కొని ఉన్నాడు. ఫస్ట్ పాయింట్ మనం కనపడుతుందంటే ఆయన ఆకులు కొని ఉన్నాడు. నెక్స్ట్ దేవుడు అక్కడ దూరం నుంచి అంజూరపు చెట్టుని చూశాడు. ఈ సాఫ్ట్ ఫ్రమ్ ఫార్ అన్నమాట. చూశారు. అలాగే అక్కడ ఏదైనా దొరుకుతుందేమో అని ఆశపడ్డారు. చూశారు. గాడ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రూట్స్. అలాగే మా అందరికీ కనబడుతుంది అంజూరపు పండ్ల కాలము కాదు, ఇదొక అన్సీజన్. ఆ సీజన్ కాదు, అంజూరపు చెట్లు కాదు, పళ్ళు కాసే టైం కాదు. అయినా సరే దేవుడు ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు? మనకి ఇది శీతాకాలం, లేకపోతే ఇప్పుడు శీతాకాలాలు ఉంటాయి. ఎండాకాలం మామిడికాయలు దొరుకుతాయి. ఇప్పుడు శీతాకాలంలో మామిడి పళ్ళు కావాలంటే దొరుకుతాయా అంటే దొరకవు. జనరల్ థింగ్ కదా. అలాగే దేవుడు ఎందుకు అంజూరపు చెట్టు నుంచి టైం కాని టైంలో అంజూరపు చెట్టుని ఫలాలు కోరుకున్నాడు? దేవుడికి తెలిసి కూడా అక్కడ ఒక పని అక్కడ థింగ్ జరిగిందనమాట. సరే, అవుతాము. 5th వచ్చేసి దేవుడు శపించాడు, ఈ పండ్లు ఎవరు తినకుందురు కాక. ఫస్ట్ అన్నమాట అక్కడ శపించడం అనేది జరిగింది. 6వ పాయింట్ చూసినట్లయితే చెట్టు మారిపోయింది. ఎక్కడి నుంచి అంటే మొత్తం రూట్స్ నుంచి కూడా మారిపోయింది. ఫ్రమ్ ద రూట్స్. ఈ ఓవరాల్ సినారియో మనం చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది? అసలు ఫస్ట్ క్వశ్చన్ మనకేం రావాలి? అసలు ఒక అంజూరపు చెట్టు నాశనానికి ఇప్పుడు మనం అనుకున్న పాయింట్ గోయింగ్ విత్ ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు విశ్వాసంలో ఎదుగుదు అన్న వాక్య భాగానికి అసలు ఎలా సంబంధం ఉంది? ఎప్పుడైనా ఆలోచన చేసి
అసలు ఒక అంజూరపు చెట్టు నాశనం ఏంటి, నాశనం నుంచి విశ్వాసం ఏంటి కదా. మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకు అక్కడ అంజూరపు చెట్టు నాశనాన్ని బట్టి విశ్వాసంతో కంపేర్ చేశారు. ఇంకా కిందకి వెళ్ళిపోతే వాక్య భాగంలో నాకు అక్కడ కనబడుతుంది. అందుకు ఎందుకు అంజూరపు చెట్టు నాశనం అక్కడ కర్స్ చేయబడినట్టుగా, లేకపోతే శపింపబడినట్టుగా, అది ఎందుకు ఆ యొక్క విశ్వాసం ఎక్కడ పోల్చారో చూద్దాం. వారు ఇట్లా మీరు దేవుని మీద విశ్వాసం ఉంచిది, ఎవడైనా ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందుతున్నారని నమ్మిది, అప్పుడు అప్పుడు కలిగినని మీతో చెప్పుచున్నాను. ఓకే, ఇక్కడ ఏం కనబడుతుంది? ఒక అన్డౌటెడ్ ఫెయిత్ మనలో ఉండాలి. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో మీరు అడుగుతున్నవన్నీ పొందుతున్నామని నమ్మాలి అని మనందరికీ తెలిసింది. ఏంటి, నేను ఏం అడిగినా దేవుడు చేస్తాడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఏమని, నన్ను అడిగితే అడుగుడి మీకు ఇయ్యబడును, తగ్గదు మీకు ఇయ్యబడును అన్నాడు. తెలిసిందే. మనం ఏమైనా అడిగేయచ్చా, ఏమైనా మనం మాట్లాడేయచ్చా అని అంటే అసలు ఫస్ట్ మనం ఏం అడగాలి, అసలు ఏం మాట్లాడాలి దేవుడితో కదా. ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. చూసినట్టయితే కిందకు వచ్చారు 25వ వచనం చూసినట్టయితే, మీకు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు విడువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వారిని క్షమించుడి. ఏం గమనించాలి ఈ వాక్యం నుంచి? చూసినట్లయితే మన విరోధి గురించి మాట్లాడుతున్నారు. మనకి చాలా మంది తోటి వైరం అనేది ఉంటుంది. చాలా మందితోటి మనము ఏమంటారు, ఆ ఎలిమినేషన్ని కలిగి ఉంటాము. కానీ ఈ విరోధిని క్షమించడాన్ని, అలాగే విశ్వాసముకు, అలాగే అంజూరపు చెట్టు సంబంధం ఏంటి? డినోట్ చేసినట్లయితే ఫస్ట్ అంజూరపు చెట్టుని ఏం చేశారు? నాశనం అంటే మొత్తానికి మాడిపోయే స్థితి అక్కడ కనపడుతుంది. రెండోది, కొండలు సముద్రంలో పడలేదు. అవునా? అదే కదా వాళ్ళు 22వ వచనం నుంచి చదివినట్లయితే, మీరు విశ్వాసం కలిగి ఈ కొండ సముద్రంలో వెళ్ళి పడిపోవాలంటే ఖచ్చితంగా జరుగుతుంది. అది సందేహించకుండా జరగాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిమూవింగ్ అంటే ఒకటి తీయాలి. ఏం తీయాలి అని అంటే జాగ్రత్తగా గమనించండి. ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడెల్లా వారిని క్షమించుడి. ఒకరి మీద విరోధాన్ని మనం తీయాలి. అక్కడ అంజూరపు చెట్టు తీయడానికి రీజన్, ఇక్కడ కొండ పడవేయబడడానికి రీజన్ దేవుడు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, దేవుడు తలుచుకుంటే ఒకటి క్రియేట్ చేయవచ్చు. ఏంటి? అంజూరపు చెట్టు పళ్ళకాలం కాకపోయినా దేవుడు తలుచుకుంటే పండు రా క్రియేట్ చెయ్యి అని అంటే చేయలేదా? తప్పకుండా జరుగుతుంది. కాదంటారా? దేవుడికి అసాధ్యమైన ఏమైనా ఉన్నదా? లేదు. కానీ దేవుడు క్రియేటివ్కి బదులుగా ఏం చేశారు? ఒక నాశనాన్ని చేసి ఒక రిమూవ్ జరిగింది. ఎందుకు ఆ రిమూవ్ జరిగింది అని అంటే ఇదే రీజన్. ఒకరి మీద విరోధాన్ని మనము రిమూవ్ చేయాలి. ఫర్గివింగ్ మనం చేయాలి. క్షమాపణ మన జీవితంలో ఉండాలి. మీకు ఇది చాలా క్లియర్గా చెప్పగలను. లాస్ట్ టైం మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ సిరాజ్ గారు అని చెప్పి
ఏదైనా కొంచెం తేడా ఉంటుందా? మళ్ళీ అంతే, కోపములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. క్షమాపణ ఉండొచ్చేమో, కానీ ప్రేమ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అలాగే ఉంటుందా అంటే ఎల్లవేళలా సెల్ఫిష్ లవ్, లెక్కగా చెప్పాలంటే అలాంటి లవ్ మన నైబర్ మీద చూపిస్తున్నామా? చూపించు, ఒప్పుకోవాల్సింది. నేను అంటున్నాను, యాజ్ అ సేమ్ వే మనకు ఒకరిని క్షమించడం కూడా అసంభవమైన పనే. జరగదు. నిజంగా మనం అన్నిసార్లు క్షమించగలమా అంటే చాలా కఠిన హృదయం, తెలుసా? కఠిన హృదయం. మనం ఒకరిని క్షమించాలి అంటే మనసు రాదు. వాళ్ళు ఇది చేశారు, ఇది చేశారు, ఇది చేశారని ఎప్పుడు వాళ్ళు ఉన్న తప్పుల్ని చూస్తానికి ఇష్టపడతాం, మనుషులు కాబట్టి. కానీ ఎప్పుడైనా చూసారా, మిమ్మల్ని మీరు ఎప్పుడైనా నిందించుకున్నప్పుడు ఒక తప్పు మీరు చేశారు అనుకుంటాం. ఆ తప్పు మిమ్మల్ని మీరు ఓకే నేను తప్పు చేశాను, కానీ అదే తప్పు ఇప్పుడు మీరు వచ్చి క్వశ్చన్ చేసి బ్లేమ్ చేస్తే మీరు తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకోరు. ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేయం. కానీ మీరు యాక్సెప్ట్ చేయాల్సింది ఏదన్నా ఉన్నదనంటే క్షమించగలగడము, ప్రేమించడము రెండు కూడా దేవుడు చేశాడు. దేవుడు ఒక్కడే చేశాడు. మనం ఆయనగా జీవించడం అనేది అసంభవం. కానీ కానీ మనం చేయవచ్చు. దేవుడు ఐశ్వర్యం ఇస్తున్నాడు. మనము దేవుళ్ళ బ్రతకగలుగుతాము అంటే దేవుడు అదే చెప్తున్నాడు. మనల్ని నన్నుకొని నడవాలి. పౌలు జీవించలేదా? పౌలు బ్రతికేడు, అంతే కదా. నేనైతే నా యొక్క జీవితాన్ని క్రీస్తుతో పాటు సిలువేసేసాను అన్నాడు. అంటే తన పాత జీవితము చనిపోయింది, తన పాత జీవితము సిలువలో వేయబడ్డది. తర్వాత తన జీవించిన జీవితం అంతా కూడా దేవుని కొరకి, దేవుని లాగి. మనకి సాధ్యమా? సాధ్యపడతాది, సాధ్యపడుతుంది. ఎలా అని అనుకుంటున్నారేమో. చూసినట్లయితే మత్తయి 6:12-15 ఫర్గివ్, మనం ఫర్గివ్ చేస్తేనే, మనము క్షమిస్తేనే మన పాపములు క్షమింపబడతాయి అనేది ఒక క్లారిటీ ఉంది. నేను ఇంకొక మాట చెప్తాను. ఒక రూమ్ ఉంది, ఒక ఫుల్ ఆఫ్ రూమ్, ఫుల్ ఫర్నిచర్, అసలు ఏమీ లేదు, తీయడానికి లేదు, వేయడానికి లేదు, ఏమీ లేదు, ఇంకా అలా ఉంటుంది. కానీ మీకు మాత్రం ఏదో ఇంకో కొత్త వస్తువు పెట్టాలి, అందులో ఏదో ఫిల్ చేయాలని మీ ఆశ ఉంది. కానీ అవుతుందా? అక్కడ ప్లేస్ లేదే. ప్లేస్ లేకపోతే ఇంకా కొత్త ఫర్నిచర్ ఎక్కడ పెడతారు? పెట్టలేదు కదా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ముందు రిమూవింగ్ జరగాలి, ఆ ప్లేస్ని క్లియర్ చేయాలి. ఇందాక మనం మాట్లాడిన మాట అదే కదా, మనలో ఉన్న విరోధ తత్వమును తీయాలి. ఎలా అయితే అంజూరపు చెట్టు తీసినట్టుగా, నాశనం చేసినట్టుగా, రిమూవ్ చేసినట్టుగా మనము కూడా మనలో ఉన్న విరోధమును తీసివేయాలి. మనలో ఏం ఉండాలి అని అంటే ఫర్గివింగ్ నేచర్, క్షమ హృదయం మనలో తప్పక ఉండాలి. అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని అన్నారు, కానీ అట్ ద సేమ్ టైం ఇట్స్ పాసిబుల్ విత్ గాడ్. దేవుడితో మాత్రమే మనకి ఇది పాసిబుల్. మనము క్షమించగలము, మనము ప్రేమించగలము. ఇవి రెండు జరగాలి అని అంటే నువ్వు నేను దేవుడితో మాత్రమే కలిసి ఉండాలి. ఇది మన సహవాసం దేవునికి దగ్గర లేనంత వరకు జరగని పని. We couldn't even love, మనం ప్రేమించలేము. We couldn't even forgive, మనం క్షమించలేము. కానీ ఎప్పుడైతే మనము దేవునికి సమీపంగా బతుకుతామో అప్పుడు తప్పకుండా మనం చేస్తాం. ఈ మాట మీ అందరికంటే ముందు నన్నే తాకింది. నేను కూడా ఆ స్థితిని, ఈ క్వశ్చన్ నాకు, నీకు, అందరికీ, నేను క్షమించడానికి, ఇక్కడ మనం క్షమించడానికి ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ప్రేయర్, ప్రార్థన. మనం చేయాల్సింది, దేవా నేను వాళ్ళను క్షమించలాగున నన్ను సిద్ధపరచుతాయా. దేవా నాకు వాళ్ళ మీద కోపం
దేవుడైనా అన్యాయం చేసి నీ కోసం నా కోసం దెబ్బలు తిన్నారా, ముందు వేయించుకున్నారా, పిడుగు ముందు పడ్డారా? మరి ఇంకెందుకు మనకి పడు మాట పడు. అయితే ప్రార్థించు, క్షమించిన హృదయాన్ని ఇవ్వు నా తండ్రి. దేవాన్ని ఇది సహించలేకపోతున్నాను, నా వల్ల అవ్వడం అంటే దేవుడు తప్పకుండా మనకి సహాయము దయచేస్తాడు. అయితే ఇంకా పౌరులు వెళ్ళిపోతాం. యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33. నా యందు నీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నీతో చెప్పుతున్నా. లోకములో నీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనిది, నేను లోకమును జయించున్నాను. హౌ బిగ్ అష్యూరెన్స్! ఎంత చెల్లిస్తున్నాడంటే చెప్పేస్తున్నాడు, చాలా క్లియర్గా ఉంది. నేను లోకాన్ని జయించాను, మీరు ధైర్యంగా ఉండండి, మీరు కూడా చేస్తారు. మీరు కూడా ఈ లోకాన్ని జయించగలరు. అందరూ అంటారు పాపం చేయడం ఆపగలమా అంటే ఆపలేము, లేకపోతే ఇది ఆపగలమా అంటే ఆపలేము. కానీ అన్ని సాధ్యం ఎప్పుడు దేవునిలో నువ్వు కష్టపడినప్పుడు, దేవునితో మన జీవితం కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. ఒకరిని క్షమించడమైనా, ఇంకొకరిని ద్వేషణ భావం నుంచి తీయడమైనా, ఇంకొకరిని ప్రేమించడంలో అయినా ఇవన్నీ సాధ్యపడేది కేవలం ప్రార్థన జీవితంలో మాత్రమే జరుగుతుంది. అయితే ఇంకా ముందుకెళ్తున్నాం, సమయం చాలా తక్కువ. ఎఫెసీ 1:15. ఈరోజు నా చెప్పిన లేఖ భాగంలోనే ఈ హేతు చేత ప్రభువు యేసునందు ఈ విశ్వాసముల గూర్చి పరిశుద్ధులందరి ఎదుట మీరు చూపుతున్న విశ్వాసముల గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఇక్కడ ఒక విషయము గమనించాం. ఏంటి అంటే అక్కడ మీరు చూపుతున్న విశ్వాసముల గూర్చి, విశ్వాసము అక్కడ పైన అందరికీ 4 అనే నెంబర్ కనపడుతున్నట్టయితే కింద పుట్టిన 4 అంటే ఏంటి చూద్దాం. ప్రేమను అని పాఠాంతరము అంటే విశ్వాసం అంటే ఏంటని దాని అర్థం ప్రేమ. ఎప్పుడైనా అనుకున్నామా విశ్వాసం అంటే నేను దేవుడిలో ఎంత ఫెయిత్ఫుల్గా ఉన్నాను, నా విశ్వాసం దేవుడికి తగిన ప్రీతిగా ఉందా లేదా, ఇదే కదా మనం ఆలోచించేసి విశ్వాసం అంటాం. కానీ ఫస్ట్ ఎవర్ టైం నేను ఇప్పుడెప్పుడో ఏమంటారు ఐడెంటిఫై చేశాను. విశ్వాసము ఈజ్ ఈక్వల్ టు లవ్. ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు లవ్. విశ్వాసం ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. ఒకసారి అదే వచనాన్ని విశ్వాసము అనే పదాన్ని తీసి ప్రేమ అని పెట్టి చదువుతాము. ఈ వేపుల చేత ప్రభువైన యేసునందరి మీ ప్రేమను గూర్చి పరిశుద్ధులందరి ఎదుట మీరు చూపుతున్న ప్రేమను గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానవ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ జరుగుతున్న సినారియో ఏంటి అని అంటే ఎఫెసీ సంఘానికి పౌలు మాట్లాడుతున్నారు. పౌలు టెస్టిమనీ చెప్తున్నారు. ఎఫెసీయుల గురించి ఒక సాక్ష్యం. దేవుడు మన గురించి ఇంటి సాక్ష్యము చెప్పగలరా? మనము ప్రేమలో పై, విశ్వాసంలో పై, దేవుని పట్ల మన ప్రేమ టాప్ నాచ్, నైబర్ మీద మన ప్రేమ టాప్ నాచ్ ఉన్నట్టారా? ఉంటే మీరు పరలోక రాజ్యంలో వారసులు కాదంటారా? మనము ఇంటి సాక్ష్యము దేవుడు చెప్పగలగాలి. దేవుని నా పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నారండి. పొరుగు మీద అసలు కోపమే లేదు, అసలు ఎంత క్షమాహృదయం, ఎన్ని మాటలు పడతారు, ఎన్ని మాటలు విసురు అలాంటి జీవితం
ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకాన్ని నేను జయించాను. నేను ఈ లోకాన్ని జయించాను అని అంటే నీలా నాలాగా మనుషులాగే వచ్చాడు, మనుషుల రీతిగానే శ్రమపడ్డాడు, మనుషుల రీతిగానే టెంప్టేషన్కి గురయ్యాడు, మనుషుల రీతిగానే అన్ని పడ్డాడు. నేను మనుషులాగే వచ్చాను కదా, మనుషులాగే ఇన్ని శ్రమలు అనుభవించాను, ఇన్ని చేశాను కదా. నేను ఎలాగైతే ఈ లోకాన్ని జయించానో మీరు కూడా ఈ లోకాన్ని జయించగలరు అనే ఎష్యూరెన్స్ దేవుడు మనకి ఇస్తున్నాడు. మనము గ్రహించాలి, మనము ప్రేమించగలగాలి, మనము క్షమించగలగాలి, మనలో విరోధ తత్వము లేకుండా గుండులాగిన ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన జీవితం లేకపోవడమే మనం చేసే ప్రతి మిస్టేక్ మన మీద రొక్కబడుతుంది. ప్రార్థన చేసినప్పుడు ఎల్లరూ అంటే ఏంటి అర్థం? కంటిన్యూస్ ప్రాసెస్ అంటిల్ అవర్ లాస్ట్ బ్రెత్. మన చివరి శ్వాస వరకు కూడా మనం ఆ ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవా, నేను క్షమా హృదయం కలిగిన జీవితం నాకు దయచేయండి, దయచేయండి, దయచేయండి. అప్పుడే అవుతుంది, లేకపోతే మన వల్ల సాధ్యపడదు. మనం ఇంకా చూసినట్లయితే ఇలా మనం ఉంటే ఏం జరుగుతుంది? మనం ఈరోజు చదివిన లేఖన భాగాల్లోని కీర్తన 23వ గ్రంథాన్ని చూసినట్లయితే 5వ వచనం చివరికి వచ్చేసాను. 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా? విరోధిని క్షమించమనడం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు దేవుడు అక్కడ? నీ శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. హౌ బ్లెస్ఫుల్ లైఫ్ కాదంటారా? ఎక్కడైతే మనం ఉండకూడదు, ఎక్కడి నుంచి అయితే మనం పాల్గొవాలని ప్రయత్నం చేస్తామో అక్కడే దేవుడు భోజనం సిద్ధపరుస్తాను అంటున్నాడు. ఇది అసలైన జీవితం, ఇది ఆయన చేయగల బ్రతుకు. మనము వద్దు అని అనుకున్నదే దేవుడు అక్కడే నిలుస్తా అని అంటున్నాడు. సో మనము గ్రహించాల్సింది ఏంటి అని అంటే, ఒక విశ్వాసపూర్వకమైన ప్రార్థన అలా డెవలప్ చేస్తుంది మన బ్రతుకుని. అలా మన పర్సెప్షన్ ఎలా చెప్పాలంటే, ఈరోజు నా మీద ఉన్న పర్సెప్షన్ ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. నేను దాని పాజలం కాదు, ఏమనుకుంటే నాకేంటి, నేనేమి మార్చలేను. నేను ఒకటే ఉంటాను, ఏంటంటే ఎవరు నన్ను సీసీ కెమెరా పెట్టి కానీ ఏమి పెట్టి కానీ నన్ను 24 గంటలు వాచ్ చేయాలి. దెన్ వాళ్ళకి నా గురించి ఎలా తెలుస్తుంది? అది ఒక్కటి పని కదా. అలాగే మన పర్సెప్షన్ ఈరోజు ఒకలా ఉంటే రేపు ఒకలా మారిపోతుంది. నేను ఈరోజు పాజిటివ్గా చూసిన వ్యక్తిని పొద్దున్న నెగిటివ్ అవ్వచ్చు, ఈరోజు నెగిటివ్గా చూసిన వ్యక్తి మీరు పొద్దున్న పాజిటివ్గా చేయొచ్చు. అదే పాయింట్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. అంగూరపు చెట్టు ఫస్ట్ ఫ్రూట్, ఇట్స్ అ పాజిటివ్ థింగ్. అక్కడ పాజిటివ్ థింగ్ నుంచి దేవుడు ఎందుకు నెగిటివ్ చేయాల్సి వచ్చింది? అక్కడ రిమూవింగ్ ఎందుకు జరిగింది? బికాస్ కొన్ని టైమ్స్ రిమూవింగ్ జరిగితేనే కథ, రిమూవింగ్ జరిగితేనే జీవితం. మనలో రిమూవ్ చేయాల్సినవి ఏంటి? గలతీ 5:19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అదేమనగా చారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, వ్యాసములు, కలహము, మత్సరములు, రోగములు, కక్షలు, భేదములు, వ్యవధములు, అసూయ, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఒక రూమ్ నిండా ఫుల్ ఆఫ్ థింగ్స్ లేకపోతే ఫుల్ ఆఫ్ ఫర్నిచర్ ఉంటే ఇంకొక పక్కనే కొత్తగా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు కదా? ఈ
మొత్తం పేరు ఉండిపోయి. అందుకే మనం క్షమించలేకపోతున్నాం, అందుకే మనం ప్రేమించలేకపోతున్నాం. మనలో ఉండాల్సింది ఏంటో తెలుసా? అసలైన ఫలం దానికంటే ఉంది. ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతం. మన బ్రతుకులో లేని విధంగా ఉన్నది ఏంటంటే శాంతం. ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు, ధైర్యం అంతకంటే లేదు, మంచితనం లేదు, విశ్వాసం లేదు, సాత్వికం లేదు, ఆశానిగ్రహము అంతకంటే లేదు. ఎందుకు ఇవన్నీ లేవు? ఎందుకంటే మన హృదయంలో ఆల్రెడీ ఉండకూడనివి ఉన్నాయి, ఉండాల్సినవి లేవు. ఇది చేంజ్ అవ్వాలి. ఇది చేంజ్ అవ్వాలి అని అంటే ప్రార్థన జీవితము మనం కలిగి ఉండాలి. ప్రార్థన లేకపోతే ఇవేమి మారు. అలానే ఎక్కడ వేసిన బొమ్మలాగా అలాగే పడుతుంది. మనం అందరము ఆయనలా జీవించాలి, ఆయనలాగా బ్రతకాలి. ఆయనలా జీవించాలి, ఆయనలా బ్రతకాలంటే నేను ఇప్పుడు సినిమా వేయబడాలా, లేకపోతే నేను ఆయనలాగా ముందుగా వేసుకోవాలా, తిరుగుతూ దిబ్బపడాలా అని అంటే పడండి, తప్పేముంది. ఆయన కోసమే కదా, ఇంకెవరి కోసం బతికేస్తున్నాం? ఇంకా చెప్పాలంటే ఇది అశాశ్వతమైన లోకం. మనం ఇక్కడ ప్రయాణికులు. మనం ఈ జీవితం ముగించుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? పర్లోకరాజుని వెళ్తారన్న మాత్రం మనకి ఎంట్రీ ఉందా? ఇవన్నీ పెట్టుకొని మీకు ఎంట్రీ ఎక్కడ వస్తుంది? అవుతుందంటారా? మనలో ఇవన్నీ చేస్తేనే అవన్నీ పాసిబుల్. మళ్ళీ ఒక చిన్న క్లారిటీ నా ఓవరాల్ మెసేజ్లో ఏంటి అని అంటే, ఫస్ట్ మనలో రిమూవింగ్ జరగాలి, ఒకటి తీసివేయబడాలి. అదే విరోధములు. ఇవన్నీ తీసివేయబడితేనే మనలో ఆత్మఫలము ఫలింపబడుతుంది. అంతేకాదు మనము క్షమించగలము. ఎప్పుడు? ఎలాగా అంటే ప్రార్థన ద్వారా మాత్రమే ఇవన్నీ సాధ్యపడుతుంది. అలాంటి ప్రార్థన జీవితము మనమందరూ కలిగి ఉండాలన్న దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి బలపరుచుకుంటారు. ఆమేన్. దేవుని సమాధానం మన ప్రభువైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలేందును